శత్రువు మీద దెబ్బతీసేటప్పుడు నిశ్శబ్దంగా కొట్టుకెళ్ళాలి, లేదా సర్ప్రైజింగ్ అటాక్ చేయాలి. పేద పేద ప్రకటనలు, భీకరమైనటువంటి ప్రసంగాలు చేయకూడదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకి అది చేతచ్చు. కానీ అక్కడ ఈ మధ్య కాలంలోనే ఎన్నికల్లో గెలిచి ఇట్లాంటి నోటి దూల మాటలతో గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫార్ రైటిస్ట్స్ అంటారు. వాళ్ళు మాత్రం నోటి తుత్తరతో అంతర్జాతీయ సమాజం ముందు ఇజ్రాయెల్ని దోషిగా నిలబెడుతున్నారు. గాజా మీద దాడులు చేస్తున్నది, సైలెంట్గా చేసుకుపోతుంది ఇజ్రాయెల్. అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలని తుదముట్టించడం, అట్లాగే గాజాని చివరికి హమాస్ చేతిలో నుంచి యువతలకు తీసుకొచ్చి ఇటు వేరే దేశాల చేతిలోకి వెళ్ళేటట్టు ఇట్లాంటి ప్లాన్ చేసుకొస్తుంది. ఈ ప్లాన్ని ఎవరైతే ఇప్పుడు మినిస్టర్గా ఉన్నటువంటి ఇజ్రాయెల్ మినిస్టర్, తాజాగా ఇజ్రాయెల్ ఫార్ రైట్ ఫైనాన్స్ మినిస్టర్ బెజ్లాల్ స్మోట్రిచ్ reacted strongly after the Israel war cabinet sent a fresh ceasefire proposal to Hamas. In a post on X, Smotrich called for the complete destruction of the Gaza Strip. He also urged the Israeli intelligence agency Mossad to kill Hamas members worldwide. ఇది వాడు ఒక మంత్రిగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని గురించి తిరస్కరిస్తున్నానని చెప్తూ అదే సందర్భంలో మొసాద్ వాళ్ళని సూచిస్తున్నాను, మా గూఢచార్య విభాగానికి ప్రపంచంలో ఎక్కడున్నా హమాస్ వాళ్ళని లేపేయండి అని. వాళ్ళు ఎట్టాగు లేపేస్తారు, మధ్యలో ఈ బిల్డప్లే తలనొప్పి.